శ్రీకాకుళం జిల్లా బుడమూరు నవభారత్ జంక్షన్ మీదుగా ముందుకు సాగుతోంది జగన్ కాన్వాయ్. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి జగన్ కు అడుగడుగునా అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. దారి పొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత జగన్. మరి కాసేపట్లో జైల్లో ఉన్న సీదిలి అప్పరాజును ఆయన కలవబోతున్నారు. అంపోల్లో వరదు కళ్యాణ్ని, పైడి భీమవరంలో బొత్సను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అభిమానులు అక్కడ నినాదాలు చేశారు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక కాసేపటి తర్వాత నేతల వాహనాలు వెళ్లేందుకు అనుమతిచ్చారు పోలీసులు. జైల్లో సీదిరి అప్పలరాజు ములాఖత్ వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చామని పోలీసులు చెబుతున్నారు. జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అనుమతి లేదని అక్కడి నుంచి ముందుకు వెళ్లలేదు. విజయనగరం నుండి శ్రీకాకుళం వెళ్తున్నటువంటి బొత్స వాహనాన్ని పైడి భీమవరం వద్ద పోలీసులు నిలిపివేశారు. వెంటనే కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు అక్కడ. దాంతో బొత్స వాహనాన్ని పోలీసులు విడిచిపెట్టారు. జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనకు అనుమతి లేదని ముందుకు వెళ్లనివ్వలేదు. విజయనగరం నుండి శ్రీకాకుళం వెళ్తున్నటువంటి బొత్స వాహనాన్ని పైడి భీమవరం వద్ద పోలీసులు నిలిపివేశారు. అయితే వెంటనే అక్కడ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యకర్తల నినాదాలతో హోరెత్తించినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో బొత్స వాహనాన్ని పోలీసులు విడిచిపెట్టారు.